హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మిత్రుగా ఛానల్. అయితే ఈ వీడియో వచ్చేసి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందండి. సో వినాయక చవితి రోజు అనమాట మేము చేసుకున్న బుజ్జి గణపయ్యకి పూజ. ఇంకా ఉదయం నుంచి పూజ కంప్లీట్ అయ్యే వరకు ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎప్పుడు షేర్ చేస్తే అప్పుడు నేను విషెస్ అనేది చెప్పాలి కదండి. అందుకే అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇక ఉదయాన్నే నిద్ర లేవగానే మనకి చిన్న చిన్న పనులు ఇంట్లో ఉంటాయి, అవన్నీ కూడా పూర్తి చేసుకుంటాము. ఇంకా ఇవన్నీ ఫ్రెష్ అయితే అయిపోయానండి, తీసేసి పువ్వులు అవన్నీ ఇంకా మంచిగా దీపారాధన అయితే ఇప్పుడు చేసుకుంటానండి. నేనైతే ఇంకా ఇదిగోండి సగ్గుబియ్యము ఇంకా పచ్చిశనగపప్పు అయితే నానబెడుతున్నాను. ఇక అమ్మ అయితే స్వామికి పాల తాలికలు ప్రిపేర్ చేద్దామని అనుకుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్లో మంచిగా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా వర్షాలు కదండి, తులసమ్మకి ఇంకా బొట్లు పెట్టినా ఉండదు మంచిగా అని చెప్పి నేను పెట్టలేదు. సో అయితే ఇంకా ఈరోజు మంచిగా తులసమ్మని అయితే శుభ్రం చేసి ఆమెకి పసుపు కుంకుమ అయితే పెట్టాను. మంచిగా అమ్మని అలంకరించుకొని దీపారాధన కూడా కంప్లీట్ చేసుకున్నానండి. బయట అంతా కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు అవి కూడా ఉదయాన్నే వేసుకున్నాను. దీపారాధన చేసిన ఏదోలా అనిపిస్తుందండి నిజంగానే. తులసమ్మ ఎంత మంచిగా నిండుగా ఉంటే నాకు అంత ఇష్టం అనమాట. ఎంత టైం అయినా పర్వాలేదులే అని చెప్పేసి ఇక అమ్మ అయితే తులసమ్మను శుభ్రం చేసింది. నేను ఇంకా పసుపు కుంకాలు అనేది పెట్టుకున్నాను. అయితే ఒకరోజు ముందే పెట్టాల్సిందండి, కాకపోతే శుక్రవారం కదా, ఎందుకులే అని పెట్టలేదు. ప్లస్ వర్షం ఒకటి, ఇక అందుకే నైటే బయటంతా క్లీన్ చేసుకున్నా అప్పటికే వర్షం పడింది లైట్గా. ఇంకా అందుకే మార్నింగే లేచి ఇంకా అంతా శుభ్రం చేసుకొని బయటంతా కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా అలంకరిద్దాము, ఇక్కడ బుజ్జి గణపయ్యకి దీపారాధన చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇదిగోండి ఇవన్నీ కూడా ఇక స్వామివారికి సంబంధించిన పూజ సామాగ్రి. ఇంక ఇవేమో తమలపాకులు, పువ్వులు, ఇవన్నీ కూడా ఇక ఇదిగోండి గుమ్మాలకి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని ఇంకా బయటంతా కూడా ఇట్లా ముగ్గు వేసుకొని ఇంకా తులసమ్మకు కూడా మంచిగా పసుపు కుంకుమ పెట్టుకొని దీపారాధన చేసి ఇట్లా అయితే అంతా కూడా కంప్లీట్ అయ్యింది. బెల్లం అక్కడ ఏంటమ్మా, దేనికి ఇది ప్రిపేర్ చేస్తున్నా? పాల తాలికలు. పాల తాలికలా? పొయ్యి మీద సగ్గుబియ్యం పెట్టాను, బెల్లం కరిగేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం వరిపిండిలో కొంచెం బెల్లం కలుపుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వరిపిండి పిండిలో బెల్లం వేస్తున్నాం. పాల తాలికలకి సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. ఇంకా బెల్లమేమో ఇలా కరిగిపెట్టి ఉంచిందమ్మ. ఇక పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని బయట అంతా ముగ్గు అవన్నీ వేసుకొని అన్నీ వచ్చేసరికి అమ్మ అయితే స్వామివారికి అన్నీ కూడా నైవేద్యాలు ఇట్లా అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఇది కూడా ఉండ్రాలండి. ఇంకా ఇవైతే ఉండ్రాలు చేయాలి బుజ్జి గణపయ్యకి. సో అందరికి కూడా
తెలిసిందే కదా ఈ నైవేద్యం కూడా. పచ్చిశనగపప్పు ఇంకా జీలకర్ర బియ్యపు రవ్వ అనమాట. శుభాకాంక్షలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? పాల తాలికలకి పిండి కలుపుకుంటున్నాను. ఇంకేం చేస్తున్నావు? ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నావు? ఏం చేయట్లేదు, వంటలు చేస్తున్నాను. ఇంకా పాల తాలికలు చేస్తున్నాను. ఓకే, ఎన్నైనా చేసుకోవచ్చు, దేవుడికి మన ఇష్టం. మన ఓపిక అంటావా? తేలితేనే ఉడుతాయండి అవి. కొంచెం ఉన్నాయి. ఎక్కువ వేసినట్టున్నాను. అమ్మా, వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. నేను నీకు చెప్తున్నా. థ్యాంక్ యూ. మరి అందరికి కూడా చెప్పు, వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఓకే, మా అమ్మ అయితే గణపయ్యకి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి. ఓకేనండి, అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. చుట్టూ పాలు ఫస్ట్ పాలు కడిగి చేసి నువ్వు మరి రెడీ చేసేసుకో. అయిపోయింది, రెడీ చేసుకుంటాను. కుదిరితే పెట్టమ్మా, లేకపోతే కింద అన్నీ పెట్టేసి ఆయన పెట్టేసి మరి ఇంకేం చేయలేము మనం. స్వామివారిని కూడా అలంకరించుకోవాలి కదా. అయితే ఒకసారి అయితే శుభ్రంగా మొత్తం క్లీన్ చేసామండి పీట అన్నీ కూడా. మళ్ళీ ఇంకొకసారి అట్లా క్లాత్ పెట్టి అయితే తడి క్లాత్తో తుడిచేసాను. ఇక అయితే ఇదిగోండి, వీడియో అయితే చూస్తూ ఉండండి కంటిన్యూగా. నేనైతే స్వామివారిని అలంకరిస్తున్నాను. అంటే పళ్ళకి పెట్టి ఇక పళ్ళు అవన్నీ కూడా సెట్ చేస్తారు కదండి. అయితే అలాగే అనుకొని తీసుకున్నాం, అది కాకపోతే కుదరలేదండి ఇక్కడ. సర్లే ఏం కాదులే అని చెప్పేసి ఇంకా వెనకాల అనేది పెట్టేశాము. ఇంకా దానికి డెకరేషన్ చేయొచ్చులే. ఇక అదొక్కటి నేను స్వామివారికి సెట్ చేయలేకపోయాను అనిపించింది. పాల తాలికలు వేసుకోవడానికి పిండి అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి, అంటే చపాతీ పిండి లాగా. వద్దులే, ప్లేట్ ఉంది ఇక్కడ. మా బుజ్జి గణపయ్య చూడండి ఎలా ఉన్నారో. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి స్వామివారి విగ్రహం అనేది. సో ఇంకా మంచిగా కూడా తడి క్లాత్తో మొత్తం కూడా శుభ్రం చేసి స్వామివారిని ఇంకా పసుపు కుంకుమలు అయితే పెడుతున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ की जय. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. అయితే కింద సీతాఫలం చెట్టు కూడా ఉంది కదండి. ఇక అమ్మ అయితే 2 కొమ్మలు తీసుకొచ్చింది. ఇంకా అవి కూడా పూజ దగ్గర అయితే పెట్టాను. ఏంటమ్మా వస్తుంది? అమ్మ కొన్ని అక్షంతలు కావాలమ్మా.
ఇక పీట మొత్తం కూడా పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతులు అవన్నీ పద్మ ముగ్గు దగ్గర వేసి ఇంకా చుట్టూరు కూడా పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటున్నానండి. చూడు లోపల పెట్టాను చూడు చాలు. అయితే స్వామివారికి ఎప్పటి నుంచో కూడా వస్తున్న ఆచారం ఏంటంటే పూజలో స్వామివారి దగ్గర 21 పత్రాలు అనేవి సమర్పించాలి. అయితే పల్లకి లేదు, సెట్ చేయలేదు అనుకున్నాను కానీ మంచిగా వెనకాల కూడా మొత్తం ఈ పత్రాలు అవన్నీ కూడా పెట్టడానికి మంచిగా స్వామికి కూడా కిందంతా కూడా సెట్ చేసాము. ఆయనకి ఇష్టమైనవి కాబట్టి ఇంకా ఇలా అయితే మనస్ఫూర్తిగా ఆయన్నైతే అలంకరించుకొని పత్రాల్లో తులసి పత్రం అని బిల్వ పత్రం జిల్లేడు ఇలా 21 రకాలు ఉన్నాయండి. అయితే మనకి ఇవన్నీ కూడా బయట తీసుకొచ్చిన పత్రాల్లో ఉంటాయో లేవో అయితే తెలియదండి. మనమైతే అన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టి పూజ అయితే చేస్తాము. అయితే ఎవరికి అందుబాటులో ఏమైతే ఉన్నాయో సో వాటితో మనం మనస్ఫూర్తిగా స్వామివారికి పూజ చేస్తే చాలండి. ఏమైనా సరే నైవేద్యాల విషయానికి కూడా వస్తే స్వామివారికి బాగా ఉండ్రాలు అయితే చాలా ఇష్టం కాబట్టి ఏది చేసినా సరే ఆయనకి చాలా మనం ఇష్టంగా సంతోషంగా మంచిగా కుదిరేలాగా చేసి ఆయనకి తృప్తిగా పెట్టామనుకోండి చాలు, ఆయనకి ఆనందం అదే. ఇక మీరైతే చూస్తూ ఉండండి వీడియోని కంటిన్యూగా. అయితే మీరందరూ కూడా కంటిన్యూగా ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇక ఇప్పుడైతే అలంకరణ కూడా పూర్తయిద్ది. తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే 108 అష్టోత్తరాలు అయితే నేను చదువుకుంటాను. తర్వాత స్వామివారి కథ అనేది చదువుకుంటానండి. ఇందులో ఏం వేసావమ్మా? ఉడకబెట్టిన సగ్గు బియ్యంలో పాలు పోసావు. ఒక 1/2 లీటర్ పడతాయా? 1/2 లీటర్ పాలు. సగ్గు బియ్యం అయితే కొంచెం పాలు పోసాను. 3/4 లీటర్ పాలు పోసాను. 3/4 లీటర్ పాలు పడతాయండి దీనికి. సగ్గు బియ్యం అయితే చిన్న గ్లాస్తో కదా మనం తీసుకుంది, అదే లావు సగ్గు బియ్యం అనమాట. బియ్య పిండి ముందుగా ఆగు, మరి ఏది చెప్పునా. అదే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని అయితే బియ్య పిండి బెల్లం దాన్ని అయితే ఇందులో అమ్మాయి నువ్వెంత బాగా. అయితే ప్రత్యేకించి నేను పాల తాలికలు ప్రాసెస్ అనేది ఎందుకు మీకు షేర్ చేస్తున్నానంటే మౌనిక అండి, సో తనైతే నన్ను అడిగింది షేర్ చేయమని. కాకపోతే తనకు అర్థం అవ్వదు అనుకుంటున్నాను, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఒక పక్క నుంచి ఇంకా స్వామివారి దగ్గర ఇంకా అలంకరించుకోవడం పూజ చేసుకోవడం ఇంకా మళ్ళీ ఇటు కూడా రావడంతో నేను షేర్ చేయలేకపోతున్నాను. నువ్వే ఈడే పడిద్దేవు, నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నావు, చక్కగా చేస్తున్నావు కదా, చక్కగా చేసావు ఈసారి.
అయితే ప్రాసెస్ మొత్తం ఈజీగా అనిపించింది. ఇట్లాగా చక్రాల్లా వేయడం అనేది నాకు కష్టంగా అనిపించిందండి. నిజంగా వంటలు చేసే వాళ్ళనైతే మెచ్చుకోవచ్చండి. ఇంకా చక్రాలు అవి చేస్తారు కదా! చాలా ఫైనల్‌గా అయితే ఇదిగోండి ఇలా అయితే అలంకరించుకున్నాను స్వామిని, బుజ్జి గణపయ్యని. అయితే ఇది మనం వేసుకున్నాం కదా తాలికలు. సో కొంచెం పిండి ఉంచుకొని వాటర్ కలుపుకొని ఇంకా ఇందులో వేసుకోవాలి. కొంచెం చిక్కపడడానికి అనమాట. ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఇంకా ఆ ప్రాసెస్ అనేది లాస్ట్లో చూపించచ్చులే అనుకున్నానండి. ఇంకా ఇక్కడ స్వామివారికి అయితే దీపారాధన చేయడానికి ఇంకా ఒత్తులు అవన్నీ కూడా వేసుకున్నాను. నూనె ఇంకా మొత్తం అన్నిట్లు కూడా పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టుకున్నానండి. ఇంకా పాల తాలికలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. 2 వైపులా తీయాలంటే వీడియో కొంచెం కష్టమవుతుంది. ఇక స్వామివారికి అయితే నైవేద్యం అనేది ఒక అమ్మ అయితే వేస్తుంది. అయితే ఏం లేదండి, కొంచెం బెల్లం యాడ్ చేసుకోవడం, తర్వాత నేతిలో అనమాట ఎండు కొబ్బరి ముక్కలును డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయినాక అవి ఇందులో వేసుకోవడమే అంతే. చాలా అంటే అక్కడ వరకు సింపుల్ ప్రాసెస్ అంతేనండి. సో మళ్ళీ కొంచెం క్లియర్గా అంటే తర్వాత అనేది నేను ఒకసారి ఎప్పుడైనా సరే మీకు షేర్ చేస్తాను. ఇక అటు ఇటుగా వీడియో అయితే లేదులేండి, ఇంకా కంటిన్యూగా ఇంకా స్వామివారి దగ్గరే అనమాట. ఇక పసుపు గణపతిని అయితే చేసుకున్నానండి. ఓం గం గణపతియే నమః. ఇక స్వామివారికి నైవేద్యాలు మేము చేసినవి పాల తాలికలు, రవ్వుండ్రాలు, వడపప్పు అండి, ఇంకా పానకం ప్రిపేర్ చేసాము. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గజనానాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం దైవమాతురాయ నమః. ఓం ద్విపముఖాయ నమః. ఓం ప్రముఖ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుకనితాయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురావిఘ్నేయ నమః. ఓం మహాగణపతియే నమః. ఓం మహాగణపతియే నమః. ఓం ఆన్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబచరాయ నమః. ఓం హస్వద్వివాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రినే నమః. ఓం మంగళ. ఇక స్వామివారివి అష్టోత్తరాలు నేను కుంకుమతో పూజించుకుంటూ చదువుకున్నానండి.
కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ 4 తమ్ముళ్ళతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు ఇక పూజ అంతా కూడా మంచిగా కంప్లీట్ అయిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈలోపు మా అమ్మ అయితే మా చెల్లికి ఫోన్ చేసింది. ఇంకా వీడియో కాల్లో స్వామిని చూపిద్దామని. మనం ఎవరికి చేసాము రా? స్వామికి చేసాము. వినాయకుడు కనబడ్డా? అడుగు. సర్లే దండం పెట్టుకో. పింకు వినాయకుడు కనబడ్డాడా నీకు? దండం పెట్టాడు ఆల్రెడీ. ఇదిగో మంచం మీద ఎక్కేసేసి మొక్కేస్తున్నాడు. ఓకే ఓకే. ఎలా ఉంది? ఎలా చేసాం మేము? బాగుంది బాగా చేశారు. ఓకే ఓకే సరే సరే. అంటే కుదరట్లేదని మేక్ చేశాడు ఆయన. సరే అయితే. అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా స్వామిని ఆ బుజ్జి కనపైన అయితే పూజించేశాను. ఇంకా తర్వాత ఏమో గుడికి వెళ్ళి వచ్చామండి ఇప్పుడే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పాల. ఓకేనండి, అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ పాల తాలికలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను. సూపర్ అండి, చాలా బాగున్నాయి. అమ్మ జానుకు కూడా ప్రసాదం. మా చెల్లండి పారిపోతుంది. అది చేస్తున్నా చిన్న వీడియో. ఇది మా ఇదిగోండి జాను. ఇగో మా చెల్లి జాను. ఇదేమో ఉండ్రాలండి, రవ్వ ఉండ్రాలు. టేస్ట్ చేసేస్తున్నా.
అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగున్నాయి. ఓకే, ఎందుకంటే మనం టేస్ట్ చూడం కదా, దేవునికి నైవేద్యంగా పెట్టినప్పుడు టేస్ట్ అయితే చూడం కదా. సో సరిపోతాయా లేదా అనుకున్నాం, కానీ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ స్వామివారికి అయితే ఇదిగోండి, మా అమ్మ కూడా తింటుంది చూడండి. అమ్మ బాగున్నాయి కదా ప్రసాదాలు, సూపర్గా కుదిరినాయి కదా. అవునా, నీకు ఇష్టమా అంటే దేవుడికి స్వామికి ఇష్టమా అమ్మ? స్వామి కూడా ఇష్టము, నాకు కూడా ప్రత్యేకంగా తినాలనిపిస్తుంది ఎప్పుడైనా సరే. ఓకే, కరెక్ట్గా 11 తర్వాత గుడికి వెళ్ళాము, గణపతి స్వామి దగ్గరికి వెళ్ళాము, శివయ్య దగ్గరికి వెళ్ళాము. తర్వాత వచ్చి ప్రసాదాలు తింటున్నాం. ప్రస్తుతానికి ప్రసాదం ఇదే, మా భోజనం కూడా ఇదే. జాను, ఇదిగో ప్రసాదం తీసుకో, టేస్ట్ చెయ్యి. ఎలా ఉంది? ఎలా ఉంది జాను? సూపర్ అక్క. బాగుందా? ఓకే, చూడండి మా అమ్మ పక్క నుంచి ఏమంటుందంటే, తిన్నావా అసలు? తినకుండా చెప్పిద్దండి. అసలుకే దానికి మా అమ్మ చేసిన కాదు, మా అమ్మ వంటలు అంటే వీళ్ళకి చాలా చాలా ఇష్టం అన్నమాట. వీళ్ళిద్దరికి, జానుకి చాందినికి. మా అమ్మ మమ్మల్ని అయినా కలవరించడం మానేసిద్దేమో కానండి, ఒక్క రోజైనా సరే వీళ్ళని మాత్రం కలవరిస్తానే ఉంటుందండి, జాను చాందిని. మౌనిక పాల తాలికలు. వీడియో అయితే సగమే తీశాను మౌనిక, నీ కోసం అయితే పూర్తిగా నేను తీయలేకపోయాను, కాకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాలే. ఇదిగో తినేసే వీడియోలో నుంచి. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వాళ్ళు ఎలా పూజ చేశారనేది ఒక చిన్న వీడియో మీ అందరి కోసం. ఏం చేస్తున్నారు ఏంటో వీళ్ళు. పూజలు అయిపోయినాయి, గుడికి వెళ్ళి వచ్చేసాము. మా పిన్ని ఏం చేస్తున్నారు? ఓ ఓకే, ప్రసాదం. మా బాబాయ్కి హెల్త్ బాగాలేదు, జ్వరం అనుకుంటా, పడుకున్నాడు. ఓకే ఓకే, తీయలేవే నేను తీయను. ప్రస్తుతానికైతే ఇక్కడ మా పిన్ని చేసిన పూజ అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి మా పిన్ని కింద అయితే ఇలా పూజ చేసింది. అయితే చాలా టైం అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చాను, ఇక అందుకే నైవేద్యాలు అవన్నీ కూడా పిన్ని తీసింది అంతే. ఇగో ఇలా అయితే చేసింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? బాగుందా? సూపరా? అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా? స్వీట్ అంతా? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. అయితే మా పిన్ని అయితే ఏం చేసిందంటే, ఇప్పుడు స్వామికి ఇవన్నీ కూడా, ఇక్కడ సీతాఫలకాయ చెట్టు ఉంటే సో అవి కొన్ని ఆకులు, ఇంకా అంపర పనసకాయ చెట్టు ఆకులు, ఇంకోటి ఏంటి పిన్ని? ఉసిరిపత్రి. అవి అయితే వేసి ఇట్లా మంచిగా పూజ చేసుకుందండి. సో అంతే కదా, ఉన్నంతలో ఒకవేళ అవి లేకపోయినా మనం తెచ్చుకోలేదని మాత్రం ఏం కాదు, చక్కగా ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకైతే ఇది షేర్ చేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరం కూడా పళ్ళకి ఇంకా పత్రాలు అవన్నీ కూడా తీసుకొచ్చి స్వామివారికి అయితే పూజ అయితే బాగా చేస్తారండి. కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే, ఇంకా బాబాయ్ ఉదయం లేసి తేవడానికి కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి. ఇంకా పిన్ని లేకపోతే తీసుకొచ్చుకునేది, ఇంకా తెస్తారేమో అని పిన్ని తీసుకురాలేదు. అయితే నాకు లేదండి, లేకపోతే పూజ సామాన్లన్నీ కూడా షేర్ చేసుకునే వాళ్ళం. మరి అందరికి కూడా చెప్పాలి కదా, సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ బాబాయ్. పిన్ని హ్యాపీ వినాయక చవితి. చెప్పు. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఓకే, థ్యాంక్ యూ పిన్ని. సేమ్ టు యూ. ఇప్పుడు బయట ఇలా ఉందన్నమాట, వర్షం పడుతుందండి, వాతావరణం చూడండి మొత్తం. అయ్యయ్యో, అయితే వినాయక చవితికి అయితే వర్షం పడిద్ది. ఇదిగోండి హాసిని. హాసిని హాయ్. హాసిని హాయ్.
సో వాళ్ళ గోళ్ళు వాళ్ళు ఉన్నారులేండి పిల్లలు. హాయ్ గాయ్స్. వినాయక చవితి సేమ్ టు యూ. అసలు తల చేయి తీసేసి సేమ్ టు అని చెప్పే. అంటే తనకి మూడు వచ్చినప్పుడే చెప్పిద్దండి ఏదైనా సరే, మనం అడిగితే మాత్రం చెప్పదు. సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట, ఫ్రెండ్స్ గ్యాంగ్ వీళ్ళందరూ. హాయ్. మంచిగా బుజ్జు గణపయ్య అయితే నా చేతుల మీదుగా పూజ అనేది చేపించుకున్నారండి. నిజంగా ఆ స్వామి దయ వల్లే, అనుగ్రహం వల్లే నేను ఈ రోజున చేయగలుగుతున్నాను. అయితే ఇంకొకటండి, ప్రతి సంవత్సరం చేసుకున్నట్టుగా ఈ సంవత్సరం ఎవరైనా చేసుకోలేకపోయినా సరే, అంటే బయట వర్షాల వల్ల చాలామంది చాలా బాధపడుతున్నారండి. కాదండి, మీరందరూ ధైర్యంగా ఉండండి. ఆ స్వామి దయ వల్ల అంతా కూడా సర్దుకుంటుంది. మీరందరూ కూడా సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఎండింగ్ చేస్తున్నానండి. ఓకేనండి, బాయ్ బాయ్.